హలో అండి, వెల్కమ్ టు స్కాచ్ వెల్కమ్. ఇవాల్టి వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ స్నాక్స్ సున్నుండలు ఎలా చేసుకోవాలో మీకుతో చెప్పాలనుకుంటున్నానండి. సో ఇందుకోసం నేను 1 kg ఉద్దిపప్పు తీసుకుంటున్నాను, 1/2 kg బెల్లం తీసుకుంటున్నాను, సరిపడినంత నెయ్యి తీసుకుంటున్నానండి. సో ఇప్పుడు ఈ ఉద్దిపప్పుని మనము పాన్లోకి తీసేసుకొని లో ఫ్లేమ్ పెట్టేసుకోవాలండి. లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ హై ఫ్లేమ్ పెట్టకండి. హై ఫ్లేమ్ పెడితే పైన పప్పు మాత్రమే వేగుతుంది, లోపల సరిగ్గా వేగదు. అందువల్ల మనకి టేస్ట్ అనేది సరిగ్గా రాదు. సో టైం తీసుకున్నా పర్వాలేదు, లో ఫ్లేమ్లోనే బాగా వేపుకోండి. మనకి ఈజీగా ఒక 20 minutes వరకు పట్టచ్చండి, కానీ లో ఫ్లేమ్లోనే వేపుకోండి. సో మనకి ఈ విధంగా ఫస్ట్ కలర్ చేంజ్ అవుతుంది, చూసారా? ఇది చాలా చాలా హెల్దీ స్నాక్ అండి, చాలా బలము. పిల్లలకి కానీ పెద్దలకు కానీ డైలీ 1 తీసుకున్నా సరిపోతుంది. తప్పకుండా ఇంట్లోనే తయారు చేసుకోండి. బయట తీసుకునేవంత టేస్టీ ఉండదు, అంత హెల్దీ కూడా కాదు. బట్ ఇంట్లోనే మనం కొంచెం టైం స్పెండ్ చేసుకున్నామంటే మంచిగా మనమే తయారు చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా బాగా వేగాలన్నమాట. సో నాకు పర్ఫెక్ట్గా ఉందండి, ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కాసేపు స్టవ్ ఆపేసి చల్లారి పెట్టేసుకుందాం. ఇందాక మనం బెల్లం తీసుకున్నాం కదండి, దాన్ని కొంచెం బాగా దంచి పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా దంపేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం చల్లారిపోయిన ఉద్దిపప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని ఈ విధంగా బరకగా పౌడర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బరకగా ఉండాలండి, మరి మెత్తగా కూడా అయిపోకూడదు. ఇప్పుడు ఈ పౌడర్లో నేను బెల్లాన్ని కూడా యాడ్ చేసి ఒకసారి మిక్సీ తిప్పేస్తానండి, అంటే గ్రైండ్ చేసేసాను. సో ఈ విధంగా వచ్చేసింది మనకి. ఇప్పుడు పిండిని అంతా కూడా బాగా ఒకసారి కలుపుకోవాలండి, బెల్లం మొత్తం కలిసే విధంగా. నేను నెయ్యిని తీసుకొని కాస్త వేడి చేసుకుంటున్నానండి. స్వీట్ ఎక్కువ అవసరం లేదు అనుకుంటే బెల్లం కొంచెం తగ్గించుకొని కూడా వేసుకోవచ్చండి. సో 350 grams లేదా 400 grams తీసుకోండి. చూసారు కదా, నెయ్యి కరుగుతుంది. నెయ్యి మొత్తం బాగా కరిగిపోయిందండి, మరీ ఎక్కువ వేడి చేయకండి. నెయ్యి జస్ట్ హీట్ అయితే చాలు. ఇప్పుడు మన నెయ్యిని మనం ఇందాక కలుపుకున్న పిండిలో తీసేసుకుందామండి. నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి చేత్తో కలుపుకోకండి. ఒక స్పూన్ లాంటిది తీసుకొని ఫస్ట్ బాగా కలుపుకునేస్తాము. సో మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు మొత్తం చేత్తోనే మంచిగా పౌడర్ లాగా కలిసే విధంగా కలుపుకుందామండి. చూసారు కదా, నెయ్యి కలిపేసుకున్నాక మన పిండి ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని చక్కగా ఉండలు చుట్టుకుందామండి. మొత్తం పిండినంతా కూడా చక్కగా ఉండలు చుట్టుకుంటున్నాను. చూసారు కదా, సున్నుండలు చాలా చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా కూడా వచ్చాయి. ఒకసారి ట్రై చేయండి, చాలా హెల్దీ. పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా చాలా హెల్దీ అండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నా వీడియోస్ని షేర్ చేయండి. అలాగే కింద బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వాటిని నేను చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.